సినిమా సంబంధించిన ఫంక్షన్లప్పుడు ఎయిటర్కి తగిన రెస్పెక్ట్ దొరుకుతుందా? మేము వెళ్ళి కూర్చున్నాం అనుకోండి ఆడిటోరియంలో, కంపల్సరీ ఎయిటర్ గురించి మాట్లాడతాడు, ఇతను హెల్ప్ చేశాడు సినిమా నా పేరు వస్తుంది. అదే నేను ఫంక్షన్కి వెళ్ళలేదు అనుకోండి, ఆ డైరెక్టర్కి గుర్తుండం, ఆ ప్రొడ్యూసర్కి గుర్తుండం, హీరోకి గుర్తుండం, ఎవరికి గుర్తుండం. అదే నేను వెళ్ళి ఆ ఫ్రంట్ రోల్లోకి నేను ఆ ఫంక్షన్కి వెళ్ళి కూర్చుంటే 100% వాళ్ళు చూసుకొని మాట్లాడినప్పుడు ఎయిటర్ పేరు కూడా చెప్తారు, అది ఎయిటర్ పేరు రాదు. ఎయిటర్ లేకుండా మాట్లాడతారు చూడండి, వాళ్ళు మమ్మల్ని నిజంగా గుర్తించినట్టు. ఇప్పుడు స్టేజ్ లో ఉంటారు, ఫంక్షన్ లో 20 కుర్చీలు వేసారు అనుకోండి, 20 కుర్చీల్లో ఎయిటర్ని కూర్చోబెట్టరు, మేకప్ మ్యాన్ కూర్చోబెట్టరు, కాస్ట్యూమ్ సెకండ్ రో థర్డ్ రో కాదండి, అసలు స్టేజ్ లో కూర్చోబెట్టరు. అదే 2 నిమిషాలు వేషం వేసిన క్యారెక్టర్ ని కూర్చోబెడతారు స్టేజ్ లో. ఇప్పుడు వెళ్తాం బౌన్స్ ఏదో ఫంక్షన్ పిలుస్తారు మమ్మల్ని, కంపెనీ వాళ్ళు, పెద్ద కంపెనీలే అండి, అక్కడ బౌన్సర్లు పెడతారు. ఆ బౌన్సర్ ఆ సినిమా అప్పటికే వచ్చి ఉంటాడు, ఆడికి సినిమా సంబంధం ఉండదు. మమ్మల్ని సార్ మీరు ఎవరు సార్ అని అడుగుతాడు, మేము ఫోన్ చేసి చెప్పుకోవాలి, బాబు పలానా అని చెప్పి మేనేజర్ వచ్చి ఏమంటే మా ఎట్రా లోపలికి వదిలి తీసుకెళ్ళాలి. అంత బతిమాలి అక్కడ వెయిట్ చేయాలి, గేట్ దగ్గర వెయిట్ చేయాలి. ఎందుకు మనకి కర్మ, మనకి ఎవడు గౌరవం ఇస్తాడు, మన రూమ్ లో మన గౌరవం ఉంది కాపాడుకుందామని 90% మేము వెళ్ళామండి.